ఎలాంటి మార్పు లేదు. కాంగ్రెస్ నేతలంతా అధిష్టానానికి మొర వినిపించేందుకు పయనమవుతున్నారు. ప్రత్యేక తెలంగాణ విషయమై ఒత్తిడి పెంచేందుకు కొందరు, ముఖ్యమంత్రిపై ఫిర్యాదులు చేసేందుకు మరికొందరు ఢిల్లీ బాట పడుతున్నారు. రాష్ట్ర బడ్జెట్ సమావేశాలు ముగిసిన అనంతరం అధికార పార్టీ నేతలంతా రాజధానిలోనే మకాం వేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఉప ఎన్నికల్లో పార్టీ ఓటమి ప్రకంపనలు కాంగ్రెస్ ను కలవరపాటుకు గురిచేస్తున్నాయి. ఫలితాల అనంతరం ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి నేతలకు లక్ష్యంగా మారారు. మంత్రి డిఎల్, మాజీ మంత్రులు శంకర్రావు, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీలు కేశవరావు, పొన్నం, వివేక్ లాంటి వారు బహిరంగంగానే సీఎంపై విమర్శల వర్షం కురిపించారు. పీసీసీ చీఫ్ బొత్స, ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనరసింహ లాంటి వారు పరోక్షంగా అసంతృప్తి వెళ్లగక్కుతున్నారు. తాజా పరిణామాల నేపథ్యంలో అధిష్టానం వద్ద మరోమారు తమ వాణి బలంగా వినిపించేందుకు సీఎం వైరవర్గం సిద్ధమైంది. ముఖ్యమంత్రిపై ఫిర్యాదులు చేసేందుకు హస్తిన బాట పడుతున్నారు. అధినేత్రి అపాయింట్మెంట్ కోరినట్లు మంత్రి డిఎల్ రవీంద్రారెడ్డి ఇప్పటికే స్పష్టం చేశారు. వచ్చే నెల మొదట్లో ఢిల్లీ వెళ్తానని ఆయన ప్రకటించారు. అటు మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కూడా ఈ నెలాఖరున రాజధానికి వెళ్లనున్నారు. తనతో పాటు మరికొంతమంది నేతలు అధిష్టాన పెద్దలను కలుస్తారని ఆయన సంకేతాలిచ్చారు. ఉప ముఖ్యమంత్రి రాజనరసింహ 29వ తేదీ అనంతరం హస్తినకు పయనమవుతున్నారు. పీసీసీ అధ్యక్షుడు బొత్స రేపే రాజధానికి బయలుదేరుతున్నారు. తాజా పరిణామాల నేపథ్యంలో తెలంగాణ కాంగ్రెస్ నేతలు అధిష్టానంపై ఒత్తిడి పెంచేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే తెలంగాణ ప్రాంత పార్లమెంటు సభ్యులు ఢిల్లీలో ఆ దిశగా కార్యక్రమాలు చేపడుతున్నారు. తెలంగాణ మంత్రులతో పాటు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర నేతలు కూడా హస్తిన వెళ్లేందుకు సమాయత్తమవుతున్నారు. ఢిల్లీ వెళ్లి పార్టీ పెద్దలను కలిసి వాస్తవ పరిస్థితులను వివరించి ప్రత్యేక రాష్ట్ర అంశాన్ని ఇంకా నాన్చొద్దని కోరేందుకు సిద్ధమవుతున్నారు. మంత్రులు రఘువీరారెడ్డి, కన్నా లక్ష్మీనారాయణ, దానం నాగేందర్, మాజీ మంత్రి షబ్బీర్ అలీ తదితరులు హస్తినలో వివిధ పనుల నిమిత్తం కేంద్ర మంత్రులు, పార్టీ పెద్దలను కలిశారు. కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ కార్యాలయంలో అధినేత్రి సోనియాను కలిసిన దానం నాగేందర్ రాష్ట్ర పరిస్థితులపై నివేదిక ఇచ్చినట్లు తెలిసింది.